ఆస్ట్రాలజీ, దీన్ని మనం తెలుగులో చెప్పాలంటే జ్యోతిషం అని పిలవడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మనకు యూట్యూబ్ లో చాలా మంది జ్యోతిష్లు వస్తున్నారు. అయితే యూట్యూబ్ లోనే మాత్రమే కాకుండా కొంతమంది మేము ఆస్ట్రాలజీ చెప్తాం, అంత డబ్బులు ఇవ్వండి, ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్పేసి మనకు ఆన్లైన్ లో ఎక్కువగా మనకు కనిపిస్తూ ఉంటారు. అలాగే చాలా మంది కూడా పేరు మోసిన జ్యోతిష్లు కూడా ఉన్నారు. సో వాళ్ళైతే జ్యోతిషం చెప్పి చాలా మంది దగ్గర నుంచి ఎక్కువగా డబ్బులను కూడా వసూలు చేస్తున్నారు. అసలు నిజంగా మనం ఈ ఆస్ట్రాలజీని అంటే జ్యోతిష్యాన్ని నమ్మవచ్చా అనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆస్ట్రాలజీ గురించి చెప్పడానికి నేను ఒక ఉదాహరణ అయితే మీకు చెప్తాను. మనకి ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాము అని ఒకసారి అనుకుందాము. అయితే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినంత మాత్రాన మనకు వచ్చిన ఆరోగ్య సమస్య అనేది నయం కాదు. డాక్టర్ గారు మనల్ని డయాగ్నోస్టిక్ చేయించుకోవాలని చెప్తారు. మనం తప్పనిసరిగా డయాగ్నోస్టిక్ చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత మనకు అసలు ఏ సమస్య ఉంది ఏంటి అనే విషయాన్ని డాక్టర్ గారు మనకి చెప్తారు. అయితే ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్ గారు మీ వయసు అలాగే మీ ఇమ్యూనిటీ పవర్ ఏ విధంగా ఉందని ఒకసారి పరిశీలించి దాని ప్రకారమే మందులైతే ఇస్తూ ఉంటాడు. ఆ మందులను మీరు ఆయన చెప్పిన ప్రకారం వేసుకోవాలి. ఆయన చెప్పినట్లుగా మనం మందులను వేసుకున్నట్లయితే చివరికి ఆ మందుల ద్వారా మనకున్న జబ్బు అయితే నయమైపోతుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయం అయితే గమనించాలి. అదేమిటంటే ఇక్కడ డాక్టర్ గారు అలాగే మీ డయాగ్నోస్ చేసిన వ్యక్తి మీకు మందులు అమ్మినవాడు మీ జబ్బును నయం చేయలేదు. మీ శరీరం మీరు కడుపులో వేసుకున్న మందులను జీర్ణించుకొని దాని ద్వారా ఆ జబ్బు అయితే నయమైంది. ఇక ఆస్ట్రాలజీ దగ్గరికి అయితే వద్దాము. ఆస్ట్రాలజీ అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు డాక్టర్ గారు ఇచ్చే రిపోర్ట్ ఉంది కదా, ఆ రిపోర్టు లాంటిది మాత్రమే ఆస్ట్రాలజీ అంటే. అయితే ఆ రిపోర్ట్ ని నమ్ముతారా లేదా అనేది అది మీ ఇష్టం, అది మీ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఆస్ట్రాలజీ కూడా అంతే. జ్యోతిషులు చెప్పేదాన్ని మీరు నమ్ముతారా లేదా అనేది మీ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ఆస్ట్రాలజీ అంటే డయాగ్నోస్టిక్ మాత్రమే, థెరపటిక్ అనేది ఏ మాత్రం కాదు. చాలా మంది ఆస్ట్రాలజీకి సమస్యలను పరిష్కరించే శక్తి ఉందని అనుకుంటారు, అది ఏ మాత్రం కాదు. ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే చదువుల్లో సమస్యలు, ఉద్యోగంలో సమస్యలు, ఫ్యామిలీలో సమస్యలు వంటి సమస్యలు జ్యోతిష్యం ద్వారా నయమవుతాయి అని చాలా మంది ఈ మధ్య కాలంలో నమ్ముతున్నారు. ఒకవేళ వీటిలో సమస్యలు ఉందని ఎవరైనా సరే తెలుసుకున్నట్లయితే వాళ్ళు ముందే సమస్యకు పరిష్కారం చేసుకోవాలని ఆస్ట్రాలజీని నమ్ముతారు. అంతేకాకుండా జ్యోతిష్యం అనేది సముద్రం ఒడ్డున ఉన్నటువంటి లైట్ హౌస్ ఉంటుంది కదా, ఆ లైట్ హౌస్ లాంటిదని చెప్తున్నారు. ఎందుకంటే లైట్ హౌస్ ను చూసిన నావికులు తాము ప్రయాణించే మార్గాన్ని నిర్దేశన చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది లైట్ హౌస్ అనేది. మనకు జ్యోతిషం కూడా అంతే. అలాగే లైట్ హౌస్ కి ఒక నావికుడు చేరుకోవాలంటే ఒక మార్గం ద్వారా మాత్రమే దాన్ని చేరుకోవాలని చాలా మంది అయితే అనుకోరు. వివిధ మార్గాలు అయితే ఉంటాయి. అలాగే మనకు జీవితంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి జ్యోతిషం ఒకటే మార్గం కాదు, అనేక మార్గాలు కూడా ఉన్నాయి. వాటి ద్వారా కూడా సమస్యలను సొల్యూషన్ చేసుకోవచ్చు. కానీ ఎక్కువ మంది ప్రజల బలహీనతలను అడ్డుపెట్టుకొని జ్యోతిషం ద్వారా సమస్యలు పరిష్కారం అని జనాల్ని మభ్యపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజుతున్నారు. అంటే ఇక్కడ సమస్యలను పరిష్కరించుకోవడానికి జ్యోతిషం అనేది ఒకటే పరిష్కార మార్గం కాదు, చాలా పరిష్కార మార్గాలు అయితే ఉన్నాయి. ఇది ఎటువంటిదంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, మనకు ఆరోగ్యం బాగోక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అతను దాన్ని డయాగ్నోస్టిక్ అయితే చేస్తాడు. ఆ డయాగ్నోస్టిక్ చేసిన తర్వాత రిపోర్ట్ అయితే విడుదల చేస్తారు. అలాగే ఆ రిపోర్ట్ మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం డాక్టర్ రాసే మందులను వాడవచ్చు, లేదంటే ఆయుర్వేద మందులను వాడవచ్చు. అలాగే హోమియోపతి, అలోపతి, అంతేకాకుండా మరికొంతమంది తమ ఇంట్లోనే ఉండి సొంత వైద్యం కూడా చేసుకుంటారు. అది మన ఇష్టం. ఒకవేళ అన్ని మందులు వాడినా సరే మనకు జబ్బు నయం కాలేదనుకోండి, రిపోర్ట్ ని తప్పుపట్టడం కరెక్ట్ అయిన విషయం కాదు కదా. అయితే నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే మనకు వచ్చిన సమస్యను పరిష్కారం దొరుకుతుందంటే జ్యోతిష్యాన్ని మాత్రమే నమ్మాలని నేనైతే చెప్పట్లేదు. మనకు వచ్చిన సమస్య పోగొట్టడానికి జ్యోతిషం అనేది ఒక పరిష్కార మార్గం మాత్రమే కాదు, ఇంకా చాలా పరిష్కార మార్గాలు ఉన్నాయని నేను చెప్తున్నాను. అలాగే ముఖ్యంగా మనకు సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఫస్ట్ మనం దైవాన్ని అయితే ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే మనం సృష్టించింది దైవమే కాబట్టి మనకు వచ్చిన సమస్యలను కూడా మన దైవమే ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. సో ముందైతే మీరు మీకు వచ్చిన సమస్యల గురించి మీ కుల దైవాన్ని అయితే ప్రార్థించండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ మీకు జ్యోతిషంపై మీ అభిప్రాయం ఏంటి? జ్యోతిషం అనేది నమ్మడం మంచిదా లేదా అనే విషయాన్ని ఈ వీడియో కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే పిన్ చేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి.